హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా టాక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మా అబ్బాయి దగ్గరికి వెళ్తున్నాను. సో ఈరోజు స్కూల్కి హాలిడే అనమాట. సో వాడిని హాస్టల్లో వేసామండి రీసెంట్గా. ఇప్పుడైతే వెళ్ళి వాడు ఎలా ఉన్నాడో, హాస్టల్ ఎలా ఉంటున్నాడో అవన్నీ విశేషాలు మీకు చెప్తానండి. చలో వెళ్దామా ఫ్రెండ్స్. స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసానండి నా వాహనం పైన. సో ఇది కడిపికొండలో ఉంటుంది, శ్రీ చైతన్య స్కూల్ అనమాట, సిబిఎస్ఈ. సో ఇక్కడ ఉన్నదంతా సూర్య కుటీర్ అనమాట. అవుట్లెట్ చూపిస్తా అండి, చూడండి. సో చూసారా ఫ్రెండ్స్, అన్ని చెట్లు ఉన్నాయి, కొన్ని విల్లాస్ కట్టారు. సో చూడండి, అంటే ప్రశాంతమైన వాతావరణం అనమాట. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది, మళ్ళీ హౌసెస్ అయినాక అప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఆగి మీకోసం వీడియో తీస్తున్నాను. సో ఇది కడిపికొండ అండి, బ్రాంచ్ శ్రీ చైతన్య సిబిఎస్ఈ. సో ఇప్పుడైతే మనం స్కూల్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇదే అండి శ్రీ చైతన్య హై స్కూల్, కడిపికొండ, కాజీపేట్. సో ఇది స్కూల్ అనమాట. లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా గ్రౌండ్ అనమాట. సో ఇది స్కూల్, హాస్టల్ మొత్తం అనమాట. స్కూల్ బస్ ఉంది. సో ఇప్పుడైతే మా అబ్బాయిని మీట్ అవుదామండి. చాలా పెద్ద గ్రౌండ్ ఉందండి. ఫ్రెండ్స్, నేనైతే లోపలికి వచ్చేసాను. ఇది రిసెప్షన్ అనమాట. సో ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను. బాబు పేరు క్లాస్ చెప్తే మనకి బాబుని పిలుస్తారు, మనని లోపలికి వెళ్ళనివ్వరండి. సో వెయిటింగ్ ఫర్ మై సన్. మొత్తానికి మా బాబు వచ్చేసాడండి. వీడిప్పుడు 10th క్లాస్ అండి. సో హాస్టల్లో వేయడం ఇష్టం లేకపోయినా సరే కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఫ్యూచర్ కోసం తప్పదు కాబట్టి వేశాము. చాలా బాధగా ఉందండి నాకు వాడిని హాస్టల్లో వేసినందుకు, కానీ తప్పలేదు. ఏ పేరెంట్స్ అయినా సరే అండి, పిల్లలు మంచిగా చదువుకొని మంచిగా ఫ్యూచర్లో సెటిల్ అయితేనే వాళ్ళకి హ్యాపీ అనమాట. సో ఇప్పుడైతే పేరెంట్స్ పిల్లల కోసం చాలా కష్టపడుతున్నారండి, మనీ కోసం కూడా చూడట్లేదు. వాళ్ళు మంచిగా చదువుకుంటే చాలు అన్నట్టుగానే ఉంటున్నారు. సో ఇప్పుడైతే మా బాబుని కలిసినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. మా వాడిని హాస్టల్లో వేసి కరెక్ట్గా ఈ రోజుకి 1 వీక్ అండి. సో ఈ 1 వీక్లో నేను వాళ్ళలో చాలా చేంజెస్ చూశాను. ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు ఇప్పుడిప్పుడే హాస్టల్ వాతావరణంకి అలవాటు పడుతున్నాడు. ఎప్పుడైనా సరే అండి, పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణము, అలాగే ఎలాంటి ట్రాఫిక్ లేకుండా చాలా మంచి నేచర్ ఉండేలాగా హాస్టల్ కానీ స్కూల్ కానీ ఉంటే వాళ్ళు చదువుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను చూపించేది శ్రీ చైతన్యది సిబిఎస్ఈ స్కూల్ బిల్డింగ్ అండ్ హాస్టల్ బిల్డింగ్ అనమాట. సో ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఆడుకోవడానికి కూడా చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. సో చదువుతో పాటు ఆటలు కూడా ఉండాలి కదా, అప్పుడే వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఫ్రెండ్స్, ఈరోజు స్కూల్ లేదనమాట, అందుకని మా వాడిని కలిసాను నేను. సో ఇప్పుడైతే విజిటింగ్ అయిపోయింది. కాసేపు వాడితో మాట్లాడేసుకొని నేను ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.